అవుతుంది 2 ఆవులు కొని కరెక్ట్ 25 డేస్ అవుతుందన్నా. కొని 20 రోజులు కరెక్ట్. ఎన్ని ఆవులు కొన్నావనా? 2 ఆవులు కొన్నానా. 2 ఆవులా? చూసుకోవచ్చండి, రైతు అయితే కొత్తగా 2 ఆవులు తీసుకొచ్చిండు. ఇది పాలు ఎంత అయిపోయినా? పాలు ఈయన ఈయన 20 రోజులు అయినాక నేను తీసుకున్నానా. అక్కడనే అయినిందా? అక్కడనే అయినింది. పూటకు 10 ఇస్తా అనేది. పూటకు ఎన్ని రోజులు అయినాయి? ఇది కరెక్ట్ 1.5 month అవుతుందన్న. ఇది అక్కడనే అయినిందా? అక్కడనే అయినింది. పాలు వాళ్ళు ఎంత అయిపోయినా? వాళ్ళు నాకు చెప్పింది 8 చెప్పారు, కానీ నా దగ్గరకు వచ్చినాక 10 ఇచ్చింది. పూటకు 8 చెప్పారు, దగ్గర 10 ఇచ్చింది. ఎంత అవుతా నావిది? ఇది 4వ ఈత. 4వ ఈత. చూసుకోవచ్చండి, ఇది 4వ ఈత ఆవిది. అక్కడైతే వాళ్ళు 8 చెప్పారు పూటకు. అన్న దగ్గరకు వచ్చేసి పూటకు 10 ఇస్తుంది. ఎట్లా దీనికి ఏం మెయింటెనెన్స్ ఏం పెడుతున్నావు? ఫీడ్ దాని ఏం పెడుతున్నావు? పత్తికట్ట పెడుతున్నా. అది కొంచెం బిడిదాని వేస్తున్నా 2 కిలోలు అంతే. ఇక చూసుకోవచ్చు అండి, ఒకసారి అడ్డర్ చూసుకోవచ్చు. క్వాలిటీ ఆవు పళ్ళు చూడొచ్చు మీరు. భూమి మీద మేసాయా ఆవులు? మళ్ళీ మేసాయి. భూమి మీద నువ్వు ఇచ్చిపెట్టినా చూసినా? భూమి మీద ఇచ్చిపెట్టి చూసిన మేస్తున్నాయి మంచిగా. చూసుకోవచ్చు అండి, ఈ ఆవులు అయితే భూమి మీద కూడా మేస్తున్నాయి. రఫ్ అండ్ టఫ్ ఆవులు అని చెప్తున్నా. ఇదేందా ఈతానా? ఇది 3వ ఈత. ఇది 3వ ఈత అవి. చూడవచ్చు అండి, ఇది హెచ్ఎఫ్ అవి క్లియర్ గా. ఆయన 3వ ఈత చెప్పినా. ఇక్కడ ఇది అక్కడ ఇన్యాం కొనుక్కొచ్చిన, ఇక్కడ చిన్నిందా? ఆడ ఈయన వారం రోజులకే తీసుకొచ్చాను. పాలు ఎంత చెప్పిరానా? పాలు అయినా పూటకు 7 చెప్పిండు, కానీ మన దగ్గర వచ్చి 8 ఇస్తుంది. ఇప్పుడు పూటకు అక్కడ 7 చెప్పారు, నీ దగ్గర 8 ఇస్తున్నా పూటకు. లాక్ ఇచ్చిపెట్టంగా లాక్ ఇంకా సన్న కూడా ఇస్తే పూటకు 9 ఇస్తుంది. లాక్ ఎంత ఇస్తావా పాలు? ఒక సన్న ఇస్తానా. ఒక సన్న అంటే ఎన్ని ఇది అవుతుంది? ఇంకా లీటర్న్నర దానికే పోతాయి. ఇది మేస్తున్నా భూమి మీద ఎట్లా? చూడొచ్చండి, ఇది అసలు ఈ 2 ఆవులు ఎంత కొట్టి పడ్డా? ఎక్కడ కొన్నాయి ఆవులు 2? ఈ 2 ఆవులు నేను సర్దనాల్లో ఉన్నా. అంగట్లో ఉన్నా రైతుతానా? అయితే రైతు దగ్గర ఉన్నా నేను. అంగట్లో కాదు కానీ రైతు దగ్గర. సరదాన ఆ ఊర్లో రైతానికి కొందావా? రైతానికి కొందాం. ఎంత పడ్డాయి రేట్లు అనేవి 2? ఇది 80 పడ్డది, ఇది 80. 2 80 పడ్డా? ఎట్లా రేట్ నీకు ఎక్కువైందా తక్కువైందా? నీకు ఎట్లా అనిపిస్తుంది? దాన్ని చూసుకుంటే కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు ఇచ్చే దీనికి దానికి చూసుకుంటే నార్మల్ అనిపిస్తుంది. లాగలు ఉన్నాయి దీనిలో చిన్న లాగ తీసారా? ఉన్నాయి 2 లాగ. ఒకటి ఆ లాగ ఉంది, తెల్లదండి. చూసుకోవచ్చండి, 2 ఆవుల లాగలు ఇవి. ఎన్ని నెలల లాగ? ఇది ఎన్ని నెలల లాగని? ఇది 1 month ఉంటుంది లాగ. 1 month. ఇది 1.5 month ఉంటుంది. ఇది నెలన్నర. 2 ఒకటి మొగది ఒకటి ఆడదానా? ఏ మొగది దీంట్లో? మొగదేమో ఇది, ఆడదేమో అది. ఆడదిరా? నీకు మొత్తం కిరాయిలతో సహా ఎంత పడాయనా? మొత్తం కిరాయిలతో సహా మొత్తం అంతా 160 పడ్డాయి. కిరాయిలతో సహా అంతా 1,60,000 పడ్డాయి. 1,80,000. 1,60,000కి కిరాయిలు అన్ని కలుసుకుంటే 1,80,000 అయింది. అంటే ఇంతకు ముందు ఏం చేస్తున్నా మీరు? నేను మిషన్ భగీరథ లైన్ మ్యాన్. మిషన్ భగీరథ లైన్ మ్యాన్. ఓకేనా? అయితే మా మిషన్ భగీరథ లైన్ మ్యాన్. కాకపోతే డ్యూటీ అయిపోయినాక ఏం చేస్తాం అన్నట్టు పార్ట్ టైం గా ఆవులం పెట్టుకున్నా. ఓకేనా? ఓన్లీ నైట్ డ్యూటీ ఉంటుంది నాది. ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని 5 ఆవులు తెస్తాం అనుకుంటున్నా. ఈ రోజు ఒక ఆవును తెస్తా, ఇంకో 1 month తర్వాత ఇంకో 2 ఆవులు తెస్తా. 2 ఆవులు తెస్తాం, మొత్తం 5 ఆవులు. మొత్తం 5 ఆవులు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా నీకు నువ్వు తెచ్చి నెల అవుతుంది దాదాపు ఇది. అంటే నీకు 10 days కి 10 రోజులకు బిల్ ఎంత పడుతుందన్నా? నాకు ఈ 10 రోజుల కంటే 10,000 పడుతుంది. 10 రోజులకు 10,000 పడుతుంది. నెలకు 30,000 వస్తుంది. 2 ఆవుల పాలు కలిపి కదా 10,000? 2 ఆవులవే. నెలకు 30,000 వస్తుంది. నెలకు 30,000 వస్తుంది. ఖర్చులు ఏంగన్ని మిగులుతాయి ఇంకా అట్లా? నేను 10,000 తీస్తున్నా ఖర్చులు. 10,000 ఖర్చు. 6,000 తీస్తా గానీ 24,000 మిగులుతాయి. ఇంకో 4,000 ఎక్స్ట్రా ఇంకా దానికి దీనికి సూదులకు దానికి కాల్షియం బాటిలకు అది. ఓకేనా? అది కూడా 1 month కూడా కాదు, 3 months ఒకసారి అట్లా. మొత్తానికి ఇప్పుడు నీకు 30,000 బిల్లు పడతానా? 6,000 ఖర్చులు బాగా 20,000 మిగులుతున్నాయన్నా. అదేనా? ఇప్పుడు 30,000 బిల్లు పడుతుందా నీకు? 6,000 ఏమో మెయింటెన్స్ పోతాయి, దాని అవి అనుకుంటా. 4,000 మెడిసిన్ ట్రీట్మెంట్లకు డాక్టర్ల కాలేజీలకు అయితే అంటాం. అంతేగానా? మొత్తానికి ఎన్ని మిగులుతాయి నీకు పైసలు? నాకు 20,000 మిగులుతాయి. 20 మిగులుతాయి అన్ని 20 ట్రీట్మెంట్స్ దీని దానా మెయింటెన్స్ అన్ని తెచ్చినా గానీ ఒక్క సూది కూడా ఇప్పలే. ఈ రోజే నీతో కాల్షియం బాటిల్ పెట్టిస్తున్నా.
దీంట్లో దీంట్లో ఓకే. ఒక సూది కూడా ఇప్పేయలే తెచ్చినప్పటి నుంచి తెచ్చినప్పటి సంది ఓకే. 1 month అవుతుంది వచ్చి, మ్హూ. ఇంతవరకు ఒక సూది కూడా ఇప్పేయలే. ఇంతకు ముందుకు మీరు ఏమైనా చేసిరా, డైరీ ఫార్మ్ చేసిరా? ఆవులు ఉండేనా మీకు? నాకు బలరు ఉండేది. బర్రెలు ఉండే ఓకేనా? ఎన్ని ఉండే బర్రెలు ఇంతకు ముందు కన్నా? నాకు 4 ఉండే బలరు. 4 బర్రెలు ఉండే. 4 బలరు ఉండే. మరి ఎన్ని తీసినావు అవి? అవి తీసి ఆవులు ఎంత తీసినావు? అప్పట్లో కొంచెం కాయనికి ఎవరు లేకపోయేసరికి తీసినాం. అప్పుడు షెడ్ గిడ్డు లేదు, కొట్టుకోపోయేది. ఇప్పుడు షెడ్ అయింది. పొద్దున ఇంత కుట్టుబాటి పోసి మళ్ళీ సాయంత్రం చూసుకుంటే అయిపోతుంది. ఈ షెడ్ ఎన్ని గదాలు ఉంటాను అది? ఇదా 400 ఉంటుంది. 400 గదాలు. 400 గదాలు ఇట్లా సొంతం అనాలే లీజ్ తీసుకురా మీరు? సొంతమేనా? లీజ్కి ఏం తీసుకోలేదు కదా, చూసుకోవచ్చు. అన్న అయితే సొంతం, ఇది సొంతం కాబట్టి అన్నకు వర్కౌట్ అవుతుందని చెప్తారు. చూసుకోవచ్చు షెడ్ చాలా పెద్దగా ఉంది. 400 గదాలు అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఎందుకు వేయించే ఇట్లా ఇవి? ఈ గ్రీన్ కలర్ మ్యాట్ ఎందుకు వేయించినావు ఇది? ఇదా ఇప్పుడు ఆవులకు చలి పెడితే పాలు ఇయ్యే కదా, ఓకేనా? అట్లా ఇంకోటి ఇయ్యాలి, దోమలు అవి రాకుండా మొత్తం అంతా చుట్టుముట్టు వేయించినావు. ఇట్లా చుట్టుముట్టు వేపించినాం జాలి. అయితే చలి పెట్టకుండా ఇప్పుడు బయట కట్టేస్తే పాలు ఎట్లా 2-3 లీటర్లు తక్కువ అయిపోతాయి. అట్లా అని కుక్కలు అవి వస్తాయి ఎందుకు గలీజ్ చేస్తా అన్నట్టు చుట్టుముట్టు జాలి వేసినాం. చుట్టుముట్టు జాలి వేసారు. ఎంత జాలికి ఎంత ఖర్చు ఎంత వచ్చింది జాలికానా? 15,000 వచ్చింది కదా ఖర్చు. గ్రీన్ కలర్ బయటది లోపల 2 కలుపుకోనా? చూసుకోవచ్చు అండి. అన్నది స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ షెడ్ చుట్టుముట్టు మొత్తం ఇక్కడ వేయించిండు. దీన్ని ఏమంటామా దీనికన్నా? జాలి. జాలి ప్లస్ బయట నుంచి వచ్చేసి ఇది గ్రీన్ మ్యాట్. ఇది గ్రీన్ మ్యాట్ అనేది ఎండ కొట్టకుండా. ఇంకోటి అన్న ప్లేస్ ఏం చేసినంటే దోమలు రాకుండా ఇట్లా చుట్టుముట్టు షెడ్కి చుట్టుముట్టు ఒక పెన్సిల్ లేకే చేసిన అనుకోవచ్చు. ఈ షెడ్ ఖర్చు ఎంత వచ్చింది? షెడ్ 400 గదాలలో కట్టినావు కదాను, అంటే దీంట్లో ఎన్ని ఆవులు వస్తాయనా నీ అందాదా? 20 ఆవులు వస్తాయనా? 20 ఆవులు వస్తాయా? అటు సైడ్ ఇటు సైడ్ 20 ఆవులు వస్తాయి. 20 ఆవులు వస్తాయి. 20 కూడా కాదనా? ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి దీన్ని బట్టి చూసారా? ఇక్కడ ఉన్నాయి షీకులు కొనులు. కొన్నికో అవి ఎట్లానా? ఎన్ని ఉన్నాయి కొన్లు ఇలాంటివి? 1 2 3 12 24 ఆవులనా? అక్కడ ఇక్కడ 12 అక్కడ 12. పర్ఫెక్ట్. అసలు కులాసా అంటే ఎన్ని వస్తాయి ఆవులు ఇంత జాగ్రత్త? అంటే 10 అని పెట్టుకోవాలి. కులాసా అంటే 10 అక్కడ 10 ఇక్కడ 10. ఖర్చు ఎంత వచ్చినా అని చెప్తుంది దీనికన్నా? దీనికన్నా వచ్చేసి 6 lakhs అయింది అప్పట్లో. 6 లక్షలు అయిందా? 6 లక్షలు. రూమ్ గేమ్ అంతా. రూమ్ కూడా ఉందా ఇక్కడ? నెక్స్ట్ ఏమన్నా ఎక్కువ నువ్వు తేవాలనుకుంటున్నావు? 5 తెద్దామని చెప్పినావు కదా, ఇంకా దానికంటే ఏమన్నా పెంచాలనుకుంటున్నావు ఆలోచన? పెంచాలని ఏం లేదని ఇక చాలు, మనం ఇప్పటి వరకు దాని మెటీరియల్ వరకు చాలు. 5 అయితే చాలనుకుంటున్నావు, ఎందుకంటే షెడ్ పెద్దగా ఉంది అట్లానా?